హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. మనం దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే హెచ్టిఎంఎల్ రైట్. హెచ్టిఎంఎల్ అనేటువంటిది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. Yes, sir. ఈజ్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ and use it to create and design web pages. దిస్ ఈజ్ అ సింగిల్ లైన్ ఆన్సర్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దానికి ఏమా Okay, sir. హెచ్టిఎంఎల్ అనేటువంటి దానికి ఒక సింగిల్ లైన్ ఆన్సర్ అనేటువంటిది ఈ విధంగా మనం చెప్పచ్చు. అయితే దీనిలో ఉండేటువంటి నీడ్స్ ఏమున్నాయి, హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి నీడ్స్ అనేటువంటి ఏమున్నాయి అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసుకుంటే దీనిలో ఉండేటువంటి నీడ్స్ ఇప్పుడు నా వాయిస్ బ్రేక్ ఏం అవ్వట్లేదు కదమ్మా, వస్తుంది కదా బానే. హలో హలో Hello. హలో Hello. నా మాట Hello. వినిపిస్తుందమ్మా. హలో ఈ Ah, మాట yes, ఓకే sir. Yes, sir. ఓకే ఓకే. సో దీనిలో మనకి నీడ్స్ అనేటువంటి ఏంటని అంటే యాక్చువల్గా ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటిది స్ట్రక్చర్ వెబ్ పేజెస్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ వెబ్ పేజ్ ఫస్ట్ నీడ్ అనేటువంటిది ఏంటని అంటే స్ట్రక్చర్ వెబ్ పేజ్ అనేటువంటిది ఇది యాక్చువల్గా ఊరికి మనం హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయాలని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. యూజ్ టు స్ట్రక్చర్ వెబ్ పేజెస్. అండ్ సెకండ్ వన్ అనేటువంటిది ఏంటంటే టెక్స్ట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయడం కోసం, నాట్ ఓన్లీ ద టెక్స్ట్ అండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ and some of the links it can be connected into the browser. In that purpose also it is using for that HTML. అంటే సెకండ్ అనేటువంటి దాన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే డిస్ప్లేస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో sir. నేనే సార్ అది. ఓకే ఓకే మా సరే. ఓకే సార్. సెకండ్ పాయింట్లో మనం చూడాలని అనుకుంటే హెచ్టిఎంఎల్ అనేటువంటిది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఫస్ట్ వన్, వెబ్ పేజెస్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్లో మనకి కనిపించాలని అనుకున్నట్లయితే, స్ట్రక్చర్ అంటే ఇది ఒక హెడ్ అని లేకపోతే ట్యాగ్స్ అని అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్. సో ఇలాంటివన్నీ కూడా ఇట్ కెన్ బి ఫాలోయింగ్ ద స్ట్రక్చర్. వెబ్ పేజెస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, వీఆర్ ఆల్ షేరింగ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ దట్ పర్పస్ ఓన్లీ యూ హ్యావ్ టు యూజింగ్ ఫర్ దట్ web pages. Yes or no? Yes, sir. For example, if you want to take any education and organizations or companies and they are maintain in some of the particular information, so how they are sharing that information, how they are expressing their activities, and with the using of the web pages, the each and every content and each and every information they want to maintain the web pages. Yes or no? Yes, sir. ఆ వెబ్ పేజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మొత్తం వరల్డ్ వైడ్గా షేర్ చేయాలని అనుకున్నట్లయితే, సో అప్పుడు వాటిని ఏం చేస్తారు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి వాటిలో హోస్టింగ్ అని అంటాం, దాన్ని హోస్ట్ చేస్తారనమాట. దేనికోసం ఈ వెబ్ పేజెస్ని వాళ్ళు చేస్తారని అంటే ఫస్ట్ వన్, ఆ వెబ్ పేజెస్ అనేటువంటిది స్ట్రక్చర్గా ఒక 1 by 1 లేకపోతే ఒక పర్ఫెక్ట్ యాడ్స్ అనేటువంటిది ఒక చోట, బాడీ దగ్గర ఒక ఇన్ఫర్మేషను, హెడ్ అనేటువంటి దాని దగ్గర వాళ్ళ టైటిల్ లేకపోతే వాళ్ళ యొక్క నేము. సో దిస్ టైప్ ఆఫ్ విజువలైజేషన్ ఇట్ కెన్ బి మెయింటైన్ స్ట్రక్చర్ దట్ పర్టికులర్ వెబ్ పేజెస్. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే వాంట్ టు చూసింగ్ దిస్ పర్టికులర్ వెబ్ పేజెస్. క్లియర్? Yes, sir. అందుకనే మనకి వెబ్ పేజెస్ హెచ్టిఎంఎల్ అనేటువంటిది మనకి అవసరమే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెబ్ పేజెస్ అనేటువంటి హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఏం చేస్తుందనంటే డిస్ప్లేస్ టెక్స్ట్ కంటెంట్ అండ్ ఇమేజెస్, వీడియోస్ అండ్ లింక్స్
లింక్స్ ఆన్ Yes, sir. లింక్స్ ఆన్ బ్రౌజర్స్. లింక్స్ ఆన్ బ్రౌజర్స్. బ్రౌజర్స్ అంటే ఏంటి? బ్రౌజర్స్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం Web ఒక page, వెబ్ sir. ఎస్, మనం ఒక వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయాలని అనుకున్నట్లయితే, ఒక వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని మనం విజువలైజేషన్ చేయాలని అనుకున్నట్లయితే, అంటే చూడాలని అనుకున్నట్లయితే, మనం త్రూ బ్రౌజర్స్ ద్వారా మాత్రమే మనం విజువలైజేషన్ చేయగలుగుతాం. బ్రౌజర్స్ ఇన్ ద సెన్స్ గూగుల్ క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపేరా. సో మెనీ కైండ్ ఆఫ్ బ్రౌజర్స్ ఈజ్ అవైలబుల్. అవునా కదా? Yes, sir. సో అవన్నీ దేనికోసం అని అంటే ఆ బ్రౌజర్స్ ద్వారా మాత్రమే ది హెచ్టిఎంఎల్ ఇట్ కెన్ బి డిస్ప్లేస్ ద టెక్స్ట్, ఇమేజ్, వీడియోస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లింక్ ఇన్ టు ది బ్రౌజర్స్. ఓకేనా? Yes, sir. ఓకే. సో ఇన్ దిస్ పర్పస్ అండ్ థర్డ్ వన్ ఇంకా దేనికోసం అని అంటే ఫామ్స్ అనేటువంటి వాటిని ఒక ఫామ్స్ అనేటువంటి వాటిని బేసిక్ స్ట్రక్చర్ టైప్లో వెబ్సైట్స్లో మనం క్రియేట్ చేయగలుగుతాం. ఫామ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీకు ఒక జాబ్ కావాలి. సో జాబ్ కావాలనుకుంటే నువ్వు అప్లై చేయాలని అనుకుంటున్నావు. జాబ్ అప్లై చేయాలని అనుకుంటున్నాం. ఈ ప్రీవియస్ మనం ఎలా అప్లై చేసేవాళ్ళం? ఒక ఎంఎస్ వర్డ్లో ఒక రెజ్యూమ్ కానీ, లేకపోతే ఒక బయోడేటా కానీ, లేకపోతే ఇలాంటి వాటిల్లో మనం ప్రిపేర్ చేసుకుని మనం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా ఏం కాదు, ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కదా. జాబ్స్ అనేటువంటి వాటిని ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం. హలో శిరీష, హలో శిరీష, నా మాట వినిపిస్తుందా? హలో శిరీష, Yes, sir. నీ మాట నాకు వినిపించట్లేదు. ఒక నిమిషం సార్. అలాగే అలాగే. హలో. హలో. చెప్పండి సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. సో నేను ఇప్పుడు చెప్పింది ఇప్పటి వరకు విన్నావు కదా? విన్నాను సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితులు ఏదైనా డిస్టర్బ్గా ఉన్నట్లయితే నాతో చెప్పు. ఓకే సార్. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఆన్లైన్లో, ఇప్పుడు ఆఫ్లైన్లో మనం వెళ్ళి రెజ్యూమ్ పేపర్ వైజ్గా హార్డ్ కాపీ అనేటువంటి దాన్ని సబ్మిట్ చేయకుండా ఎగ్జామ్స్ కోసం, లేకపోతే ఎగ్జామ్స్ అనేదే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రేషన్ కార్డు కావాలని అనుకుంటున్నారు, లేకపోతే ఒక కాలేజ్లో అడ్మిషన్ కావాలని అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం బై హ్యాండ్ అనేటువంటి దాన్ని ఇవ్వకుండా ఆన్లైన్లోనే అప్లై చేస్తూ ఉంటున్నాం. అవి ఎలా, హౌ ఇట్ ఈస్ ఎస్ సార్. పాసిబుల్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని సార్ అంటే, అది సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ సపోర్ట్ చేస్తుంది సార్ వెబ్ పేజ్లోని. అవును, కానీ మనకి అది ఎలా చేస్తున్నారని అంటే ఒక ఫామ్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. హెచ్టిఎంఎల్ అనేటువంటి లాంగ్వేజ్లో ఒక వెబ్ పేజ్లో ఫామ్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఎలాగా ఆ ఫామ్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ టెక్స్ట్ సార్. బాక్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ టెక్స్ట్ బాక్సెస్ ఎస్ అనేటువంటి సార్. వాటిని యూజ్ చేసుకుని, ఈ టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తారనంటే ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ని యూజ్ చేస్తారు. ఏంటి? యూజర్ నేమ్ అని చెప్పి. ఎస్ సార్. సో ఈ టెక్స్ట్ బాక్స్లో యూజర్ నేమ్ అనేటువంటి దాన్నే ఎంటర్ చేయాలి అని. నెక్స్ట్ లాస్ట్ నేమ్, ఇక్కడ మొబైల్ నెంబర్, జీమెయిల్, మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి. ఇలాగా ప్రతిదాన్ని ఇలా మనకి ఏదైతే ఇలా టెక్స్ట్ ఇలా చేసి లాస్ట్లో మనకి ఇక్కడ ఏం చేస్తాడనంటే ఒక సబ్మిట్ బటను, ఇక్కడ ఒక క్యాన్సిల్ బటను, లేకపోతే రీసెట్. సో ఇలా మనకి ఒక ఫామ్, దీన్ని ఏమంటారనంటే ఫామ్ అని అంటాం. ఎస్ సార్. దీన్ని ఫామ్స్ అని అంటాం. సో ఇలాగా ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఇలా ఫామ్స్ క్రియేట్ చేయడానికి కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది, కాబట్టి మనకి హెచ్టిఎంఎల్ అనేటువంటిది మనకి నీడ్ అవుతుంది. సో ఇలా మనకి ఎస్. ఈ నీడ్ అనేటువంటిది మనం చెప్పుకుంటూ వెళ్తే ఇలా చాలా రకాలైనటువంటి నీడ్స్ అనేటువంటి మనం హెచ్టిఎంఎల్ అనేటువంటి దాని ద్వారా వెబ్ పేజెస్లో ఎంతగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఏమా? ఎస్ సార్. దీస్ ఆర్ అదే గూగుల్ ఫార్మ్స్ కానీ సార్ అలాగే. రైట్. అవన్నీ కూడా Visit. హెచ్టిఎంఎల్ ద్వారా మాత్రమే మనకి యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఎస్ సార్. ఎస్ సార్. అయితే దీని యొక్క హెచ్టిఎంఎల్ యొక్క ఫీచర్స్ అనేటువంటి వాటిని మనం చూసినట్లయితే, సో ఈ ఫీచర్స్ అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో డెఫినెట్గా. ఈ ఫీచర్స్ అని అనగానే మనం అప్పటికప్పుడు అరే ఏం రాయాలి ఏంటి అనేటువంటిది ఆలోచన అవును కాకుండా, సార్.
ఒక్కసారి అవును సార్. వీటిని డెఫినెట్గా మనం ఇది మనకి డిఫాల్ట్. మనం దీనికోసం చదువుకునేటట్టుగా ఉండకూడదు. సో వెన్ దే ఆర్ ఆస్కింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ద డిఫాల్ట్ క్వశ్చన్ అని, ఈ క్వశ్చనే మనం ఏదైతే నీడ్స్, హెచ్టిఎంఎల్ నీడ్స్, వాట్ ఈస్ ద హెచ్టిఎంఎల్ అండ్ వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్, ఇవన్నీ డిఫాల్ట్ క్వశ్చన్స్. వీటిని పర్టికులర్గా చదువుకునేటువంటి విధంగా కాదు. వాడు అడిగినా అడగకపోయినా మన మైండ్లో కంపల్సరీ ఇవి ఉండాలన్నమాట. ఎందుకంటే 99.9% ఈ క్వశ్చన్ అడుగుతాడు ఫస్ట్ యూనిట్ నుంచి. Yes. అవును సార్. సార్. ఓకే. సో నెక్స్ట్ ఈ ఫీచర్స్ అనేటువంటి దానిలో ఫస్ట్ ఫీచర్ అనేటువంటిది మనం ఆలోచన చేస్తే దీనిలో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటారు. ఓకే సార్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేటువంటిది ఏంటి అని అంటే యాక్చువల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నేను హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని నేను డెవలప్ చేస్తే అది వేరే ఇప్పుడు మ్యాక్ వెబ్సైట్ అనేటువంటి దాన్ని నేను డెవలప్ చేశాను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో హెచ్టిఎంఎల్ అనేటువంటి ఓకే ప్రోగ్రామ్ సార్. యూజ్ చేసి. అది మ్యాక్ Yes. ల్యాప్టాప్లో, యాపిల్ ల్యాప్టాప్లో సఫారీలో ఓపెన్ చేశాడు అని అనుకోండి, ఈ వెబ్సైట్ అందులో ఓపెన్ అవుతుందా, ఓపెన్ అవుదా? ఎస్ సార్, అవుతుంది సార్. ఓపెన్ అవుతుంది. అలాగా మనం ఒక విండోస్లో ఒక ఆపరేటింగ్ సిస్టంలో మనం ఓపెన్ చేస్తుంటే Please ఏ subscribe. ప్లాట్ఫామ్లో అయినా, అంటే ఎలాంటి బ్రౌజర్లో అయినా, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టంలో అయినా అది ఓపెన్ అవుతుంది అని అనుకున్నట్లయితే దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎస్ సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డెవలప్ చేసినటువంటి ఆ హెచ్టిఎంఎల్ ఆ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేయాలని అనుకుంటే ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో, ఓన్లీ బ్రౌజర్లో, అంటే గూగుల్ క్రోమ్ అనేటువంటి బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ అవుతుంది అని అనుకున్నట్లయితే అది ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే అది ఒకదాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అది మళ్ళీ వాళ్ళు యూజ్ చేయాలని అనుకుంటే కంపల్సరీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మాత్రమే ఓపెన్ చేయాలి. అందులో మాత్రమే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది తప్ప ఫైర్ ఫాక్స్లో కానీ, ఎడ్జ్లో కానీ, లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ, ఇలాంటి వాటిలో దేనిలో కూడా ఓపెన్ అవ్వదు. అలా అందులో ఓపెన్ చేయాలని అనుకుంటే కంపల్సరీ ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే, అది ఓపెన్ అయ్యేటట్టుగా ఉంటే దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని అంటాం. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. డిపెండెన్స్. ఎస్. అదేనా? సో ఇక్కడైతే డిపెండెన్సీ అనేటువంటిది ఉండదు. మనం జస్ట్ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి విండోస్లో ఓపెన్ చేసిన, విండోస్లో డెవలప్ చేసిన, విండోస్లో క్రియేట్ చేసిన ఏ ఆపరేటింగ్ సిస్టంలో నుంచైనా మనం వెబ్ పేజెస్ని ఓపెన్, ఫోన్లో, అవునా కదా? ఎస్ సార్. ఫోన్లో కూడా ఎస్ సార్. ల్యాప్టాప్లో మనం డెస్క్టాప్లో మనం డెవలప్ చేస్తే అది ఫోన్లో కూడా కంఫర్టబుల్ ఎగ్జిస్ట్ అయిపోయి అందులో కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే హెచ్టిఎంఎల్ అనేటువంటిది మనకి మెయిన్. అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా ఉంది కాబట్టే హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి దీనిలో సెకండ్ పాయింట్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్, కేస్ సెన్సిటివ్ అనేటువంటిది. దీన్ని ఓకే సార్. అందుకనే ఏమనొచ్చు అంటే ఇన్సెన్సిటివ్ అనే అనొచ్చు అనమాట. ఓకే. సో ఈ కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ట్యాగ్స్ అనేటువంటి ఏదైతే మనం రాస్తున్నామో అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ట్యాగ్లా మనం ట్యాగ్లో హెచ్టిఎంఎల్ అని ఒక ట్యాగ్ని మనం క్రియేట్ చేసా ఉంటాం, స్టార్టింగ్ ట్యాగ్. దీని ఎండింగ్ ట్యాగ్ Yes, sir. అనేటువంటిది కూడా స్టార్టింగ్ ట్యాగ్లో, ఓపెనింగ్ ట్యాగ్లో హెచ్టిఎంఎల్ అని ఎలా లోయర్ కేసెస్ అనేటువంటి వాటిని యూజ్ చేసామో ఎండింగ్ ట్యాగ్లో కూడా కంపల్సరీ లోయర్ కేసెస్తోనే ఎండ్ చేయాలి. Yes, sir. Yes, sir. ఓకేనా? ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అని లోయర్ కేసెస్లో రాసాం, ఇక్కడ స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ లెటర్లో రాసిన అది యాక్సెప్ట్ చేయదు. Support లేదు చేయొచ్చు, sir. యాక్సెప్ట్ చేయదు. మనకి ఇలా మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసిన, ఒకటి క్యాపిటల్ లెటర్లో క్యారెక్టర్ ఉన్న ఎట్టి పరిస్థితిలో ఉండదు. అండ్ స్టార్టింగ్ ట్యాగ్ ఏదైతే ఏ విధంగా అయితే ఉందో ఎండింగ్లో కూడా సేమ్ అదే ఉన్నట్లయితే అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్. Yes, sir. ఓకేనా? ఇప్పుడున్నటువంటి HTML5 అనేటువంటి వెర్షన్ అనేటువంటి దానిలో కానీ, లేకపోతే HTML ఎక్స్ అని అనుకున్నాం కదా. సో దానిలో Yes, sir. రీడబిలిటీ అనేటువంటిది యాక్సెస్గా ఉండడానికి అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేస్తే తీసుకుంటుందా, ఇది క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేస్తే తీసుకుంటుందా? ఎస్, ఒకవేళ యాక్సెప్ట్ Yes, sir. చేస్తుంది. ఇలా HTML అని రెండు కూడా అప్పర్ కేసెస్ లెటర్స్ని యూజ్ చేస్తే Upper case. Yes, sir. తీసుకుంటుంది. కానీ
కానీ ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎక్స్ అనేటువంటి వాటిల్లో అన్నీ కూడా లోయర్ కేసెస్లో మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే యాజ్ ఎ Please గుడ్ ప్రోగ్రామర్ subscribe. అనేటువంటిది దాంతోనే కాకుండా రీడబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం కోసం, రీడబిలిటీ అనేటువంటిది ఒక ఆ, ఏంటి ఫాస్టెస్ట్ అవడం కోసం, వెబ్ పేజ్ అనేటువంటిది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఈ హెచ్టిఎంఎల్ ఎక్స్ అనేటువంటి దానిలో అన్ని లోయర్ కేసెస్ మాత్రమే యూజ్ చేయాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రూల్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఇది ఎస్ సార్. మనకి కేస్ సెన్సిటివ్ అని అంటాం. ఏమో ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అని ఏంటంటే ఈజీ టు లెర్న్. దీని యొక్క ఫీచర్ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని, హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేస్తామని అంటే Easy to- ఈజీగా మనం లెర్న్ చేయడానికి, ఈజీ టు అండర్స్టాండ్ కూడా. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక డాక్యుమెంట్ వైజ్గా మనకు ఒక బల్క్ ఫైల్ మనకి ఇచ్చేసారని అనుకో, దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే హెచ్టిఎంఎల్ ద్వారా, వెబ్ పేజెస్ని ద్వారా మనకి ఒక 1000 పేజెస్ని దానిలో యూజ్ చేసిన, ఎందుకంటే దానిలో మనకి ఇమేజెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అవునా కదా? సో వీటి ద్వారా మనం ఆ వెబ్ పేజెస్ అనేటువంటి వాటిని, వెబ్ పేజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో అందుకని Sir. అంత కాంప్లెక్స్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇది మనకి ఎలా చేస్తుందని అంటే సింపుల్గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అనమాట. ఓకే సార్. ఓకే, సో దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ వన్ మోర్ ఫీచర్ అనేటువంటిది ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సపోర్టెడ్ టు ది టెక్స్ట్ అండ్ ఇమేజెస్. ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఎక్కువగా మనం అర్థం చేసుకోగలిగేది, అండర్స్టాండ్ చేసుకోగలిగేటువంటిది మల్టీమీడియా అనా. ఇట్ సపోర్ట్స్ మల్టీమీడియా. మల్టీమీడియా అంటే ఏంటి? సింగిల్ మీడియా అంటే ఎయిదర్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ ఎయిదర్ video or audio, but here the multimedia in the sense it can be supported images and audio and video and simultaneously. అవునా కదా? Yes. ఒక చోట వీడియో ప్లే అవుతుందని అనుకుంటే ఇంకొక చోట టెక్స్ట్ అనేటువంటి దాన్ని విజువలైజ్ చేస్తుంది, ఇంకొక చోట టెక్స్ట్ అనేటువంటి దానికి ఇంకొక చోట ఆడియో అనేటువంటి విజువలైజేషన్. అండ్ ఎట్ ఏ టైమ్ అండ్ సైమల్టేనియస్లీ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఇట్ కెన్ బి విజువలైజ్ విత్ ద యూజింగ్ ఆఫ్ దిస్ హెచ్టిఎంఎల్. ఏమా? ఎస్ సార్. ఎస్ సార్. అంతే సార్. సో మనకి అండ్ ఫైనల్గా మనం చెప్పుకోవాలని అనుకున్నట్లయితే ఇట్ సపోర్ట్స్ హైపర్ లింక్స్. అయిపోతుంది సార్. హైపర్ లింక్స్ అంటే ఒక వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత, క్రియేట్ చేసుకున్న తర్వాత అండ్ అదర్ వెబ్ పేజెస్ ఆల్సో ఇట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ పేజ్. మన పేజ్లోనే వేరే పేజెస్ని మనం ఓపెన్ చేయాలని అనుకున్నట్లయితే నో నీడ్ టు గో టు ది వెబ్ బ్రౌజర్ ఆర్ అనదర్ వెబ్ పేజ్ ఆర్ అనదర్ ట్యాబ్. You have to provide that web link as you using that particular web address. Then you have to click on that particular link. Then automatically with our web page, it can be open in your web page. ఎస్ ఆర్ నో? నీ వెబ్ పేజ్ అనేటువంటి దానిలోనే ఆ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని స్పెసిఫిక్గా ఓపెన్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో దట్ టైప్ ఆఫ్ హైపర్ లింక్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, సో యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ మల్టిపుల్ వెబ్ పేజెస్ అండ్ one page it can be linked into another page. In that purpose you have to use this hyperlink. ఏమా? ఒక పేజ్ అనేటువంటి దాన్ని ఒక పేజ్లో నుంచి ఇంకొక పేజ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయాలని అనుకున్నట్లయితే ఆ పేజ్ యొక్క అడ్రస్ అనేటువంటి దాన్ని ఈ పేజ్లో నువ్వు లింక్ చేస్తే ఆ హైపర్ లింక్ అనేటువంటిది దాని ద్వారా దాన్ని లింక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ పేజ్లో నుంచే ఆ పేజ్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వన్ పేజ్, ఎ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ పేజెస్ ఇట్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ అవర్ వన్ పేజ్. సో Yes, దట్ sir. ఈస్ హౌ ఇట్ ఈస్ లింక్డ్ అంటే హైపర్ లింక్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుని మనం ఒక పేజ్లో మనం చేయగలుగుతాం. దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్. ఎస్ సార్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఫీచర్స్ కానీ నీడ్ కానీ వాట్ ఈస్ ద హెచ్టిఎంఎల్, ఇది ఒక ఎస్ఐ క్వశ్చన్గా కూడా అడుగుతాడు ఫస్ట్ అవును సార్. యూనిట్ నుంచి. అవును సార్. ఏమా? ఎస్ సార్. ఎస్ఐ Yes, క్వశ్చన్గా అడుగుతాడు. నేను ఇంకొకటి వన్ మూమెంట్, నేను యాక్చువల్గా షార్ట్ క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడనంటే ఇలా
స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ అండ్ హెచ్టిఎంఎల్. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనేటువంటి టాపిక్లో, సో ఈ టాపిక్ అనేటువంటి దానిలో నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? ఎస్ సార్, వినిపిస్తుంది ఓకే, సార్. నువ్వు నాకు నేను అంటున్నప్పుడు నువ్వు ఏదో ఒకటి రెస్పాండ్ అయితే కొంచెం నాకు నువ్వు వింటున్నావు, ఏ ప్రాబ్లం లేదు అనేది నేను అనుకుంటాను. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే ఓకే సార్. ఓకే, సో మనకి దీనిలో ఉండేటువంటి బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి HTML డాక్యుమెంట్ అనేటువంటి వాటిలో ఏంటంటే సెవరల్ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాము. నిన్న మనం చెప్పుకున్నాం ఏంటి ఎలిమెంట్స్. Please subscribe. ఎలిమెంట్స్ ట్యాగ్స్ సార్. ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని అని అనుకున్నాము, అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని అని అనుకున్నాము. ఎస్ సార్. ఎలిమెంట్స్ అనేటువంటిది ఏంటి అని అంటే మెయిన్ లింక్గా ఉన్నటువంటి వాటిని ఎలిమెంట్స్ అని అంటాం. మెయిన్ లింక్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఒక ట్యాగ్ ఉంది, ఏంటంటే పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. దానికి పి అనేటువంటి ఒక ట్యాగ్ని మనం క్రియేట్ పీ చేయాలి. ట్యాగ్ అని వస్తుంది సార్. ఓకే, ఈ పి అనేటువంటి ట్యాగ్లో ఇంకా ఎడిషనల్గా మనం దీన్ని అప్పుడే ఎండ్ చేయకుండా దీనిలో ఎడిషనల్గా ఇంకొక ట్యాగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం అనుకున్నాం. ఏంటి హెచ్ఆర్ఈఎఫ్ అనేటువంటి, అంటే హైపర్ లింక్ సంబంధించినటువంటి ఇంకొక ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామని అనుకున్నట్లయితే ఈ మెయిన్గా ఉన్నటువంటి ట్యాగ్లో సబ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ మెయిన్గా ఉన్నటువంటి ట్యాగ్ని ఏమంటామంటే ఎలిమెంట్ అని అంటాం. ఓకే సార్. దీనిలో సబ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసేటువంటి దాన్ని ఏమని పిలుస్తామని అంటే ఇది మనకి అట్రిబ్యూట్ అని అంటాం. సార్ ఇది డౌట్స్ అండ్ హెచ్ఆర్ఈఎఫ్ ఇది ఎంబెడెడ్ లింక్ కి కూడా వాడతారు కదా సార్. ఎంబెడెడ్ లింక్ అంటే ఏంటి? వేరే ఒక దానిలో వేరే ఇంకొక దాన్ని యాడ్ చేయడం కోసం మనం హెచ్ఆర్ఈఎఫ్ అని అంటాం. దాన్ని ఎంబెడెడ్ అంటే మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఒక దాన్ని ఇంకొక Yes, sir. దాన్ని రెండిట్ని మనం యాడ్ చేసి దాన్ని కామన్గా మనం ఏమని పిలుస్తామని అంటే కామన్ నేమ్ అనేటువంటిది ఎంబెడెడ్ చేసినట్లు లెక్క. ఎంబెడెడ్ అని అంటే ఒకదాన్ని ఇంకొక దాన్ని రెండింటిని కలపడాన్ని ఎంబెడెడ్ అని అంటాం, అవునా? Yes, sir. అలాగ మనం ఈ ఎంబెడెడ్ అనేటువంటి దాన్ని మనం కాల్ ఎంబెడెడ్ చేయడం కోసం ఇదొక టైప్ ఆఫ్ ఎంబెడెడ్ అనమాట, హెచ్ఆర్ఈఎఫ్ అనేటువంటిది. అంటే హైపర్ లింక్ అంటే వేరే ఇంకొక పేజ్ని, వేరే ఇంకొక ఇమేజ్ని, ఇలాగ వేరే ఇంకొకటి దేన్నైనా ఇక్కడ ఉన్నటువంటి దీనికి యాడ్ చేయడం కోసం ఈ హెచ్ఆర్ఈఎఫ్ అనేటువంటి, అంటే ఇది సబ్ ఎలిమెంట్, అంటే మెయిన్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇది సబ్ ట్యాగ్ అని అంటాం దీన్ని. అంటే ఒక ట్యాగ్ sir. అనేటువంటి దాన్ని ఒక ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇంకా దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇంకా బ్రీఫ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, లేకపోతే ఇంకా బ్రీఫ్గా ఇంప్రూవ్ చేయడం కోసం మనం అలాంటి వాటిని యూజ్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఈజీగా చెప్పాలని అనుకుంటే ఏమనొచ్చు, సో ఈ ఎలిమెంట్స్ అనేటువంటి ఏంటంటే యూజర్ డేటా అనేటువంటి దాన్ని అలౌ చేస్తాయి. ఓకే సార్. ఓకేనా? ఎలిమెంట్ అనేటువంటి Yes, ఏం sir. చేస్తాయంటే యూజర్ డేటా అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యూజర్ డేటా అనేటువంటి దాన్ని అవి అలౌ చేస్తూ ఉంటుంది అనమాట ఎలిమెంట్ అనేటువంటిది. అదే ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ అనేటువంటిది కాకుండా యాట్రిబ్యూట్ అనేటువంటిది ఏంటంటే ఎలిమెంట్ అనేటువంటి దానిలో ఇంకా యాట్రిబ్యూట్ అనేటువంటిది ఏంటంటే ఎలిమెంట్ అనేటువంటి దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం మనకి యూజ్ చేస్తాం. దాన్ని మనం కామన్గా ఏమని చెప్పొచ్చు అని అంటే ఎలిమెంట్స్ అనేటువంటిది ఓపెన్ ట్యాగ్స్ అనేటువంటి క్లోజింగ్ ట్యాగ్స్ అనేటువంటి వాటిని ఎలిమెంట్స్ అంటాము, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే సార్. ఇది 10 మినిట్స్లో అయిపోయినా కూడా ఇంకొక 10 to 15 మినిట్స్ మనం ఎక్స్పెండ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వమ్మా, లేట్ అయింది కదా మరి నీకు ఈరోజు. అవును సార్, అవును సార్. ఓకే సార్. మళ్ళీ రీలాగిన్ అవ్వు. Yes, sir. చూడండి ఒకసారి, మనం ఈ అట్రిబ్యూట్ అని అంటే దీన్ని ఒక సింగిల్ వర్డ్లో మనం చెప్పాలని అనుకుంటే అట్రిబ్యూట్ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని మనం చెప్పాలని అనుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని ఎలా చెప్పొచ్చు మనం ఇక్కడ చెప్పొద్దాం. ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని
ఎలా మనం చేయొచ్చు అని అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే దీన్ని యాక్చువల్గా ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఓపెనింగ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్స్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. అండ్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ కంటెంట్ అనేటువంటి దాన్ని కూడా మనం కంటెంట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఉందనుకుందాం ఈ హెచ్టిఎంఎల్ దీన్ని ఎండింగ్ ట్యాగ్ అనేటువంటిది ఏంటి ఇది మనం స్లాష్ హెచ్టిఎంఎల్ HTML. ఎండింగ్ ట్యాగ్ అని అంటాం ఈ రెండిటి మధ్యలో ఈ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏదైతే ఉందో దీన్ని మనం బాడీ ఏమంటాం కంటెంట్ సార్. కంటెంట్ అని అంటాం అనమాట కంటెంట్ బాడీ బాడీ సార్. ఎస్ అంటే ఇప్పుడు దీన్ని బాడీ అనేటువంటిది డిఫరెంట్ యాక్చువల్గా బాడీ కంటెంట్ అనేటువంటిది వెబ్ పేజ్లో ఉన్నటువంటి బాడీ కంటెంట్ వేరు ఇక్కడ మనకి ట్యాగ్ కోడ్కి సంబంధించినటువంటిది ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఈ ఎక్స్ప్రెస్ చేసేటువంటి దాన్ని కంటెంట్ అంటాం అంతే బాడీ కంటెంట్ అనకూడదు కంటెంట్ అంతే అమ్మా ఎందుకంటే బాడీ కంటెంట్ అంటే బాడీ ట్యాగ్లో యూజ్ చేసేటువంటి కంటెంట్ని బాడీ కంటెంట్ అంటాం ఇది హెచ్టిఎంఎల్ కంటెంట్ ఇది సో అందుకని మనం అలా నేమ్స్తో కన్సిడర్ చేయకుండా ఓపెనింగ్ విత్ ఇన్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ యూజింగ్ ఇన్ కంటెంట్ ఈ మూడింటిని కూడా అంటే మనం ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ అని అంటే ఇది కామా కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇదన్నమాట ఏమా సో ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే ఎలిమెంట్స్ అని అంటాం క్లియర్ ఇప్పుడు అట్రిబ్యూట్ అని అంటే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట అంటే దీన్ని ఏమని చేయొచ్చు అట్రిబ్యూట్స్ అని అంటే attributes provide additional information దేని additional information about element ఎలిమెంట్స్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఎలిమెంట్ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయగలిగేటువంటిది ఏంటంటే అట్రిబ్యూట్ అనమాట ఇది ఇంకా సింగిల్ లైన్ ఫుల్ మీనింగ్ అనేటువంటిది అమ్మా సో ఇలాంటివి ఎలిమెంట్స్ అనేటువంటి వాటి గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న సో మనం ఇది బేసిక్ నాలెడ్జ్ ఇది కంపల్సరీ అడుగుతాడు వాట్ ఈస్ ద ఎలిమెంట్స్ అండ్ వాట్ ఈస్ ద అట్రిబ్యూట్స్ ఇది మీకు షార్ట్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటి గురించి అడుగుతాడు అనమాట కంపల్సరీ ఓకేనా సో దీనిలో మనం బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఏమని అనుకున్నాము నిన్న మనం ఎండింగ్ లో చెప్పుకున్నాం ఏమని డాక్యుమెంట్ యొక్క కామెంట్ డాక్యుమెంట్ యొక్క కామెంట్ సో కాబట్టి ఈ డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని మనం యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ లెటర్లోనే డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్ ఏ టైప్ ఇది డాక్యుమెంట్ టైప్ అంటే HTML ఓకేనా ఇది స్ట్రక్చర్ అన్నమాట అండ్ ఫస్ట్ బిగినింగ్ లో కంపల్సరీ ఈ లైన్ అనేటువంటి దాన్ని యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్గా మనం యూజ్ చేయాలి యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్గా మనం కంపల్సరీ ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలి సో ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం నెక్స్ట్ స్టార్టింగ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని HTML అండ్ లోయర్ కేసెస్లో స్టార్టింగ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి ఏమా సో ఈ స్టార్టింగ్ ట్యాగ్లో యూజ్ చేసిన తర్వాత దీన్ని మనం ఏమని పిలుస్తామని అంటే రూట్ ట్యాగ్ అని కూడా అని పిలుస్తాం మనం సార్ మళ్ళీ HTML అని ఎందుకు రాస్తాం సార్ అంటే ఐడాక్ టైప్ డిఫైన్ చేస్తున్నాం కదా సార్ ఐడాక్ టైప్ HTML అనేటువంటిది ఇది వన్ ఆఫ్ ది కామెంట్ అంతే దిస్ ఇస్ నాట్ ఏ డైరెక్ట్ HTML ట్యాగ్ సో డాక్ టైప్ HTML అనేటువంటిది ఒక కామెంట్ కింద మనం ఇక్కడ యూజ్ చేసాం మనం ప్రీవియస్ మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో నిన్న ఎస్టర్డే కంపల్సరీ ఒక డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేయడం కోసం స్టార్టింగ్ లో ఒక కామెంట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాము
సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్టిఎంఎల్ కోడ్ అంతా కూడా ఏ టైప్ ఇది హెచ్టిఎంఎల్ కోడ్ అనుకుంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు. ఆ నేమ్ ఇక్కడ ఏదైనా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. నేను శాంపుల్గా ఇక్కడ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని నేను పెట్టాను ఇక్కడ. అంటే ఓకే డిపెండ్స్ ఆన్ ది ఎక్స్ప్లెనేషన్, డిపెండ్స్ ఆన్ ఇన్ యువర్ ప్రోగ్రామ్, దట్ మీనింగ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది వన్ వర్డ్. ఆ వర్డ్ అనేటువంటిదని ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే డిపెండ్స్ ఆన్ ద డాక్ టైప్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ కోడ్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. సార్. సో దానికోసం మనం యూజ్ చేస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఓన్లీ మనకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి మాత్రమే, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే సార్. ఓకే, సో మనకి ట్యాగ్ అనేటువంటిది ఇది మాత్రమే ట్యాగ్. ఇది లేకపోయినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవును సార్, అవును సార్. కానీ ఇది లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే సార్. సో అందుకని దీన్ని ఏమని పిలుస్తామంటే ఓపెన్ ట్యాగ్ అంటాము. లేదు హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఓపెన్ ట్యాగే కాకుండా రూట్ ట్యాగ్ అని కూడా అడుగుతాడు. మీకు షార్ట్ క్వశ్చన్స్లో అడుగుతాడు కూడాను. హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ ట్యాగ్ అని చెప్పి కూడా అడుగుతాడు. అదేనా? సో దీన్ని మనం ఏమని అనుకుంటే, పోనీ అలా కాకుండా వాడు ఏం చేస్తాడనంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రూట్ ట్యాగ్ అని అడుగుతాడు. రూట్ ట్యాగ్ అని అన్నాడంటే దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం? హెడ్డింగ్ ట్యాగ్స్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేటువంటి దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఏమా? సో మనకి స్టార్టింగ్ లో ఓపెనింగ్ ట్యాగ్ కింద హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే హెడ్ అనేటువంటి దాన్ని, హెడ్ ట్యాగ్. సో ఈ హెడ్ ట్యాగ్ అనేటువంటిది ఎక్కడ వస్తుందో మీకు చెప్పాను నేను. ఎక్కడ? మనం ఈ బ్రౌజర్ అనేటువంటి దానిలో ఏమో, ఈ బ్రౌజర్లో మనం చూస్తే హలో హలో, మాట వినిపిస్తుందమ్మా? సార్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు దాకా వినిపించలా? లేదు ఇప్పుడు సార్. అదే ఇప్పుడు ఓకేనా? మధ్యలో కట్ అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, ఎస్. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ట్యాబ్ ఓపెన్ చేసిన వెంటనే ఈ ట్యాబ్ పైన నేమ్ వస్తుందా? ఎస్ సార్. ఇది ఇక్కడ వాట్సాప్ అని చెప్పి, ఇక్కడ న్యూ అని చెప్పి, లేకపోతే ఇక్కడ ఇంకోటి ఏదన్నా మనం ఓపెన్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లింక్ ఏంటి వెబ్ అని చెప్పి మనం ఏదైనా ఒక లింక్ ఓపెన్ చేసామని అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు వెబ్ అని చెప్పి ఇక్కడ వస్తుంది ఓకే నేమ్. సార్, ఓకే సో సార్. ఈ నేమ్ని మనం దేంతో మనం క్రియేట్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ వాళ్ళు దేంతో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఏంటి హెడ్. దిస్ ఈస్ ద వన్ హెడ్. ఈ హెచ్టిఎంఎల్ ఓకే పేజ్ సార్. యొక్క హెడ్ అని అంటాం. ఈ హెడ్కి ఈ నేమ్ రావాలంటే టైటిల్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. అవును సార్, అవును సార్. ఓకే, ఒకసారి నా పేజ్ నీకు కనిపించలేదు కదా? నేను ఓపెన్ చేసి నీకు Yes, చెప్పింది sir. వేరేది, నీకు కనిపించలేదు. ఇది చూడు ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Okay, sir. బ్రౌజర్ నాది కనిపిస్తుంది కదా ఏమా? Yes, sir. ఇప్పుడు దీనిలో Yes, చూడు, yes. నేను ఇక్కడ వెబ్ అని చెప్పి నేను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకో. సో ఇదిగో ఇక్కడ చూడు, నాకు వెబ్ అని చెప్పి ఇక్కడ WhatsApp. ఆటోమేటిక్ ఇక్కడ పైన ట్యాబ్ పైన హెడ్డింగ్ వచ్చేసింది వెబ్ అని. అవును సార్, అవును అవునా? సార్. ఇంకొక పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అని చెప్పి నువ్వు అన్నావు అని అనుకో, Yes, sir. లేకపోతే జీమెయిల్ అని చెప్పి అన్నాం అనుకో. ఈ జీమెయిల్ అనేటువంటిది Yes, sir. మనం టైప్ చేసిన ఇది ఇక్కడ ఆల్రెడీ జీమెయిల్ అని చెప్పి వచ్చేస్తుంది. Gmail అని వచ్చేస్తుంది. అవును అవునా సార్. కదా? సో అంటే Yes, sir. ఇక్కడ మనం అది దాన్ని ఏమని పిలుస్తామంటే హెడ్ అని పిలుస్తాము. ఆ హెడ్ పైన నేమ్ ఏదైతే హెడ్డింగ్ కావాలని అనుకుంటున్నామో దాన్ని ఏ ట్యాగ్లో ఓపెన్ చేస్తామంటే టైటిల్. అయితే ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చూడు, మొత్తం డాక్యుమెంట్ అంతటికి రూట్ ట్యాగ్ ఏది? డాక్యుమెంట్ అంతటికి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంతటికి HTML సార్. హెచ్టిఎంఎల్. ఈ హెచ్టిఎంఎల్ అండర్లో ఇంకో ట్యాగ్ ఏం ఓపెన్ చేసాము? ఎస్, I click on that window button and here I want to type it notepad. So when you type here the notepad, in automatically it can be open that and enter. Please subscribe. Okay, this is the notepad. Okay, సో Yes, sir. ఈ నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో ఫస్ట్ మనం నిన్న మనం చెప్పుకున్నటువంటి విధంగా మనం డాక్యుమెంటేషన్ అనేటువంటి దానికోసం ఇక్కడ కామెంట్ అనేటువంటిది ఏ టైపు ఇది డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ టైప్ చేసి HTML అని రాస్తాం సార్. ఎస్ హెచ్టిఎంఎల్
సో టీ స్మాల్ అయిపోయింది సార్. ఓకే ఓకే స్మాల్. ఓకే దిస్ ఇస్ ద డాక్ టైప్ HTML and ఎస్ సార్. this is root HTML. HTML. ఎస్ సార్. HTML root హెడర్. yes, ఎస్. and under the HTML you have to given that head. ఎస్ సార్. Okay, so and under the head you have to type it the title. టైటిల్. So what type of title you have to use and choose the title, and Yes, for sir. example my first page, ఎస్ సార్. my first page. Okay, and here ఎస్ సార్. not only single line. For example, if you want to interest to type like this, and this is also it can be acceptable. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ మనం Yes, ఫస్ట్ sir. ఇలా రాసి మనం నెక్స్ట్ ఇక్కడ టైటిల్ నోట్ చేసుకుని ఇక్కడ మనం నోట్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనకి సింగిల్ ఇది మనకి ఎలా ఉందంటే శాంపుల్గా అండ్ సింపుల్గా ఉండడం కోసం అని చెప్పి జస్ట్ మనం ఇలా నోట్ చేసుకున్నాం అనమాట అంతే. ఓకే Okay. సార్. No Yes, sir. differences and different type, whatever you interested. Like for example, this is the best programming type అన్నమాట. మనం టైటిల్ అనేటువంటి దాన్ని ఈ విధంగా మనం టైప్ చేసుకుంటే అండ్ ఫర్దర్ మన తర్వాత ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా దే కెన్ బి అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టైటిల్. ఓకే సార్. అండ్ ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు ది రైట్ ద ప్రోగ్రామింగ్, సో దట్ ప్రోగ్రామింగ్ look like very simple. When you are feeling that simple, then automatically you have to interest to read to the program and execute the program. Yes or no? ఎస్ సార్. మనం చూడడానికి సింపుల్ గా ఉన్నట్లయితే ప్రోగ్రామ్ అనేటువంటిది మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము, మన బ్రెయిన్ కూడా మనకి అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అవును సార్. అవును సార్. So when you are completed the title tag and then you go to the end head Yes. and head, and next you have to begin and starting the body with the body tag. Yes sir. Yes, sir. So Yes, sir. without the right this body tag, how it can be given that output? ఎలా ఇవ్వగలుగుతుంది? ఈ బాడీ ట్యాగ్ అనేటువంటిది ఇవ్వకపోతే, మనం నోట్ చేయకపోతే అది మనకి వెబ్ పేజ్ అనేటువంటిది ఎలా వస్తుంది, మనకి ఎలా ఓపెన్ అవుతుంది? అంటే ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఇన్ ద సెన్స్ అవుట్పుట్ ఏమిస్తుంది? క్లమ్జీగా ఓపెన్ అవుతుంది సార్, అన్ని కలిపేసి. నో, బాడీలో ఏ టెక్స్ట్ రాకుండా ఓన్లీ టైటిల్ మాత్రమే వచ్చి సేవ్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఓకే సార్. ఇక్కడ మనం HTML ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. దీన్ని మనం ఇలా ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ దిస్ కోడ్ దెన్ యూ హ్యావ్ టు గో టు ది ఫైల్. ఓకే, go to the file. If you want to click on the save, then automatically it can be saved into the notepad only. అర్థమవుతుందా? ఒకసారి మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని మనం క్లిక్ చేస్తే, సేవ్ అని క్లిక్ చేసి నేను ఇక్కడ డెస్క్టాప్ మీద నా డెస్క్టాప్ మీద కావాలని అనుకుంటున్నాను. ఇక్కడ దాన్ని నేమ్ మార్చాలని అనుకుంటున్నాను. ఏమని? శాంపుల్ అని నేమ్ ఇచ్చాను. అని .html అని ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ సేవ్ అని చేసేస్తే ఎలా సేవ్ అవుతుంది? ఏ ఫార్మెట్లో సేవ్ అవుతుంది? సార్ నార్మల్ టెక్స్ట్ డాక్యుమెంట్ కింద సేవ్ అయిపోతుంది సార్. ఎస్, అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుందా? రాదు సార్. అవుట్పుట్ రాదు. సో అప్పుడు ఎప్పుడైతే మనం HTML అనేటువంటి దానిలో మనం ఈ ఎక్స్టెన్షన్లో మనం సేవ్ చేసినప్పుడు మాత్రమే అదేమవుతుంది అంటే అవుట్పుట్ అనేటువంటిది మనకు వస్తుంది. చూద్దాం ఒకసారి. సేవ్. ఓకే, దీన్ని మినిమైజ్ చేశాను. సో నాకు ఇదిగో శాంపిల్ అనేటువంటిది వచ్చింది. నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లోరర్ కనిపించింది కదా నీకు? ఇప్పుడు చూడు, నీకు ఏం కనిపించింది ఇక్కడ? మై ఫస్ట్ పేజ్ అనేటువంటిది ఇక్కడ టైటిల్ వచ్చింది కదా? ఇదిగో పైన ఇక్కడ ట్యాబ్ పైన టైటిల్ వచ్చింది, ఇక్కడ ఎంటీ వచ్చింది అంతే. సో కాబట్టి అలా ఎంటీ అనేటువంటిది కాకుండా మనకి రావాలి అని అనుకున్నట్లయితే, సో అప్పుడు మనం బాడీలో, అక్కడ బాడీలో ఎంటీ ఉంది కాబట్టి హెడ్ తర్వాత మనం ఏం చేయాలని అంటే ఓపెన్ ఏ బాడీ. ఓకే, అండ్ హియర్ if it is required any heading, then you have to given that H1.
Okay. H. For example, Yes. that H1 main heading is welcome, for example, Yes, sir. welcome. Then after you close that heading. Okay, after the heading, if you want to planning for the any content on paragraph, so in that purpose I want to open that paragraph tag. Okay, hello Yes, Sirisha. sir. Yes, sir. ఆ, Yes, sir. Anan, ఏదైనా sir. ఓకే, నీ నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, వెంటనే వినిపించకపోతే నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నీకు రీచ్ అవ్వట్లేదేమో అని లేదు అనుకుంటున్నాను సార్. నేను. కాదు సార్, వినిపిస్తుంది సార్. నోట్ డౌన్ చేసుకున్నాను కదా సార్. ఓకే ఓకే. ఈ పారాగ్రాఫ్ అనేటువంటి దాని ద్వారా మనం పి అనేటువంటి ట్యాగ్, సో దీన్ని పారాగ్రాఫ్ ట్యాగ్ అని అంటాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ HTML పేజ్ అని చెప్పి పారాగ్రాఫ్ Yes, ట్యాగ్ sir. అనేటువంటి దాన్ని ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఓకే, సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పారాగ్రాఫ్ బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసేయాలి సార్. బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. వెరీ గుడ్, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ సేవ్ అని మనం క్లిక్ చేయాలా, లేకపోతే సేవ్ యాజ్ అని క్లిక్ చేయాలా, ఎలా చేయాలి? మళ్ళీ సేవ్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. సేవ్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీన్ని క్లోజ్ చేసేసాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ Yes, మనకి ఎక్స్ప్లోరర్ ఐకాన్, నోట్ ప్యాడ్లో ఉన్న ఐకాన్ HTML సేవ్ చేస్తే గూగుల్ క్రోమ్ కదా, గూగుల్ క్రోమ్ బ్రౌజర్, Yes, sir. వెబ్ బ్రౌజర్ పేజ్ కింద ఓపెన్ అయిపోయింది. మనం ఇది డబుల్ క్లిక్ చేద్దాం, Yes, sir. ఇదిగో అవుట్పుట్ మనకి ఇక్కడికి వచ్చింది. వెల్కమ్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఈ Yes, విధంగా sir. వచ్చింది. ఓకేనా. సో అవును అయితే సార్. ఇంకోటి ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఈ పేజ్ అనేటువంటి దాన్ని నేను మళ్ళీ ఇంకా కొన్ని మోడిఫికేషన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ పేజ్ని నేను అవును ఎడిట్ సార్. చేయాలి, ఈ పేజే ఎడిట్ చేయాలి, మళ్ళీ ఇంకో కొత్త పేజ్ నేను క్రియేట్ చేయడం కాదు. ఉన్న పేజ్ని అవును సార్. నేను ఎడిట్ చేయాలని అనుకున్నట్లయితే దాన్ని ఎలా Yes, sir. చేయాలి, ఎలా మోడిఫై చేయాలి? Yes, sir. ఓకే, సో దాన్ని ఎలా మోడిఫై చేయాలని అనుకుంటే క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ అండ్ దెన్ గో టు ది రైట్ క్లిక్ అండ్ హియర్ ఓపెన్ విత్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉంది, అవునా. సో గో టు ది Yes, sir. ఓపెన్ Yes. విత్ అండ్ గో టు క్లిక్ ఆన్ దట్ నోట్ ప్యాడ్, దెన్ ఆటోమేటికల్లీ ఇట్ కెన్ బి ఓపెన్ ఇన్ నోట్ ప్యాడ్ ఫైల్. దెన్ యూ హ్యావ్ టు ఎడిట్ దట్ పర్టికులర్ కోడ్. అదేనా, ఇక్కడ చూడు మనకి Yes, sir. డెస్క్టాప్ మీద ఈ ఐకాన్ ఇలాగే ఉంది, బ్రౌజర్ ఐకాన్ అవును ఇలాగే సార్. ఉంది, బట్ హియర్ అవును ఇట్ సార్. కెన్ బి ఓపెన్ ఇన్ ఏ notepad file, and then you have to modify the code and each and everything, and then click on the file and go to the save. Okay, not Yes, only sir. that, every time don't go to the file and save, and shortcut you have to use that Control S. Yes, sir. Okay, Yes, sir. so here some modifications, we required some modifications, that is actually, and here the paragraph line, if you want to convert any bold, for example, any other files, for example, this is the paint. Okay, here you have to type on that, for example, web. So it is this text content, it is only bold, yes or no, and defaultly Yes, it can be converted into the bold. If it is not interested that bold, then you click on that bold and automatically it can be remove that particular option, yes or no. yes, sir. Yes, If you sir. want Yes, to, sir. if you want to italic, then you click on that I, then automatically the text it can be converted into italic. Italic. Yes, Yes. if you want to underline, it required that underline, then you click on U and automatically Underline. it can be applying into the underline. If it is not required Yes, that sir. underline, then you click on, again you click on that U, then automatically it can be removed. Okay, this is Yes, sir. actually MS Word, Paint, and this type of different type of applications you have to approach like this. Okay, but here in web pages, how it is applied that bold and italic and underline and different type of things, that is Yes, very sir. most important, yes or no. Yes, sir. Yes, in that purpose, just you, and here which word you require the bold, so that in front of that, just you click, just you use on that B, this is bold tag. Yes, sir.
ఎక్కడి వరకు నీకు ఇది కావాలి, ఈ ట్యాగ్ అనేటువంటిది ఎక్కడి వరకు నీకు కావాలి, ఐ వాంట్ దిస్ ఓన్లీ. ఫర్ ఎస్ ఎగ్జాంపుల్ సార్. నీకు ఒక పారాగ్రాఫ్ ఎంటైర్ ద పారాగ్రాఫ్ అనేటువంటి వాటిలో సమ్ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ ఉంది. ఆ, అవును సార్. ఒక టెక్స్ట్ ఓపెన్ చేద్దాం, ఏదైనా ఒక టెక్స్ట్. సో ఈ టెక్స్ట్లో వెబ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఈ వెబ్లో సంథింగ్ Please subscribe. కాల్స్, ఇలా ఒక పారాగ్రాఫ్ ఉంది. సో ఈ పారాగ్రాఫ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఇది. సో ఇప్పుడు కాల్స్ అనేటువంటిది నాకు బోల్డ్గా రావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి నాకు డిఫరెంట్గా రావాలి. సో దీనిలో ఆమ్, ఈ కాల్స్ ఈ ఈ వెల్కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది నాకు అండర్లైన్ రావాలి. ఎందుకంటే ఇది హెడ్డింగ్ కాబట్టి, ఎస్ సార్. H1 అనేటువంటి హెడ్డింగ్ కాబట్టి ఇది నాకు అండర్లైన్ కావాలి. సో నాకు అండర్లైన్ అనేటువంటిది కావాలని అనుకున్నట్లయితే యూ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేసి యాడ్ ఎక్కడ చేస్తాను. వరకు కావాలనుకుంటున్నావు అక్కడ నువ్వు యూ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఎండ్ చేయాలి. ఓకే సార్. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే వెల్కమ్ అనేటువంటిది అండర్లైన్ వస్తుంది. ఓకే, ఎస్ నాకు బోల్డ్ కూడా కావాలని అనుకుంటున్నాము. సో లేకపోతే నాకు ఇక్కడ ఈ కాల్స్ అనేటువంటిది నాకు బోల్డ్ కావాలని అనుకుంటున్నాం. సో నాకు ఇక్కడ వరకే బోల్డ్ కావాలి. ఎస్ సార్. సో నాకు కాల్స్ అనేటువంటి దానికి బోల్డ్ అప్లై చేశాను. ఓకేనా. ఎస్ సో ఇప్పుడు నాకు కాల్స్ అనేటువంటిది బోల్డ్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది H2 అనేటువంటి సైజులో నాకు కావాలి, H2. ఎస్ సార్. సో నేను ఇది కూడా H2 అనేటువంటి దాన్ని ట్యాగ్ని క్లోజ్ చేస్తాను ఇలా. ఓకే, Yes. సో ఇక్కడ నాకు ఏదైతే ఇటాలిక్ కావాలని అనుకుంటున్నాను అంటే క్లాస్మేట్స్, మనం టెక్స్ట్ బుక్లో చూస్తున్నట్లయితే ఏదైతే ఇంపార్టెంట్ వర్డ్ ఉందో ఆ వర్డ్ని ఇటాలిక్గా పెడుతూ ఉంటాడు ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో. అబ్జర్వ్ చేసావు పారాగ్రాఫ్ మనం చదువుతూ ఉన్నప్పుడు. సో Yes, sir. అలాంటప్పుడు అది ఇంపార్టెంట్ అని అనుకుంటే వర్డ్ దాన్ని ఇటాలిక్గా మారుస్తాడు. సో అలాంటప్పుడు ఇక్కడ ఐ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది మాత్రమే ఇటాలిక్గా మారుతుంది అనమాట. ఓకేనా, రైట్. Yes, సో ఇలా మనకి ఉన్న తర్వాత దీన్ని మనం ఆటోమేటిక్గా ఫైల్ అండ్ సేవ్. సో నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, శాంపిల్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. చూడు ఇక్కడ ఇది అండర్లైన్ వచ్చిందా. Yes, sir. Yes. ఇక్కడ మనం ఇదిగో క్లాస్మేట్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఇటాలిక్గా మారింది కదా. ఇటాలిక్ వచ్చింది. అవును సార్. ఇది బోల్డ్ పెట్టాము, ఇది బోల్డ్ వచ్చింది కదా క్లాస్ అనేటువంటిది, ఎస్ సార్. కాల్స్ అనేటువంటిది. సో ఇలా మనం ఒక పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని మనం మాడిఫై చేయాలని అనుకున్నట్లయితే సో మనం ఈ విధంగా మాడిఫై చేయొచ్చు అనమాట. ఎస్. ఏమా. సో మనం Yes, ఒక sir. టెక్స్ట్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్ అని చెప్పి నన్ను అడిగితే మనం ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్ అనేటువంటిది ఇంక్లూడ్స్ ఇన్ సెవరల్ ఎలిమెంట్స్ అని చెప్పి సో దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్. Yes, sir. మనం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ మనం ఎలిమెంట్సే యూజ్ చేసాం తప్ప అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయలేదు. ఎస్ సార్. Use చేయగలరు. Yes, sir. ఎలా చెప్పగలుగుతున్నాం మనం? How you Just say? opening tag, Hmm. opening tag, body tag యూజ్ చేసాం సార్. అంతే సార్. ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మాత్రమే యూజ్ చేసాం, కానీ విత్ ఇన్ ద ట్యాగ్లో మనం ఎలాంటి వేరే ట్యాగ్స్ని మనం యూజ్ చేయలేదు. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్, గుడ్ అండర్స్టాండ్ కదా. మనం ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనేటువంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసాం తప్ప ఏ ట్యాగ్లో కూడా మనం డిఫరెంట్గా మనం వేరే వాటిని మనం యూజ్ చేయలేదు కాబట్టి అట్రిబ్యూట్స్ అనేటువంటి మనకు అక్కడ ఉండవు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. Yes, ఓకేనా, sir. రైట్. సో దీనిలో ఇక్కడ మనం చెప్పుకునేటువంటి వాటిల్లో దీనిలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్ టైప్ అనేటువంటిది ఏం చెప్తుంది మనకి. మనం పైన HTML అనేది డాక్యుమెంట్ టైప్ కింద మనం క్రియేట్ చేసాం ఫైల్. అవును, అంటే అది ఏమి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే HTML యొక్క వెర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే సార్. అది HTML5 లేకపోతే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేటువంటిది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవునా.
సో ఇప్పుడు మనకి ఎస్ హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఉంది. సో ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఇది మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఏం? హెచ్టిఎంఎల్ అనేది రూట్ సూపర్ సూపర్, రూట్ ఎలిమెంట్ అని చెప్పి మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. హెడ్ అనేటువంటిది ఉంది. సో ఈ హెడ్ మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? దీనిలో మనం హెడింగ్ ట్యాగ్ చెప్పుకున్నట్టు సార్, హెడింగ్ ఎలిమెంట్. హెడ్డింగ్ ట్యాగ్. అయితే మనకి అది మనం చెప్పుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు మనం దాన్ని చెప్పుకున్నాం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది మెటాడేటా. మెటాడేటా అంటే ఏమనుకున్నాము? ఇట్ కెన్ బి ఫాలోయింగ్ ద మెటాడేటా సమ్, అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ద సమ్ ఆఫ్ ది సింటెక్స్, అంటే సమ్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఒక ఎస్ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మనకి చూపించగలిగే, అంటే హెచ్టిఎంఎల్ తర్వాత హెడ్ కనిపించిన తర్వాత టైటిల్ తర్వాత అలాంటి విధంగా మనకి కనిపిస్తుంది. సో కాబట్టి హెడ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది మెటా డేటా అని మనం చెప్పొచ్చు అనమాట. ఇట్ కంటైన్స్ మెటా డేటా. ఎస్ సార్. మెటా డేటా ఓకే. సో నెక్స్ట్ టైటిల్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది మనకి? సార్ టైటిల్ అన్నది జస్ట్ ఒక అదే వెబ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఒక టైటిల్ జస్ట్ యాడ్ చేయడం సార్, దాన్ని మనం వెబ్ ట్యాగ్ పేజ్ అంతే. టైటిల్, వెబ్ పేజ్ టైటిల్ అనొచ్చు. టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్. వెబ్ పేజ్. ఎస్ ఓకే ఓకే. మన బాడీ అనేటువంటిది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? బాడీ ట్యాగ్. సార్ బాడీ అన్నది పారాగ్రాఫ్, హెడ్ బోల్డ్ హెడింగ్ సైజ్ చేయడం, అంటే H1 నుంచి H6 వరకు అదే దాన్ని ఏమంటాం? పారాగ్రాఫ్స్. ఏం చేస్తుంది బాడీ అది? బాడీ ఆఫ్ ద వెబ్ పేజ్. బాడీ ఆఫ్ ది వెబ్ పేజ్. ఓకే, అంటే దాన్ని మనం ఎలా చెప్పొచ్చు? డిస్ప్లేస్ కంటెంట్. ఓకే సార్, అంతే కదా, డిస్ప్లేస్ కంటెంట్ కంటెంట్. అదనమాట. సో ఇది మనకి తెలియాలి. ఎవ్రీ ట్యాగ్ యూ షుడ్ బి నో ద బిఫోర్ వెన్ యూఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ ట్యాగ్, యూ షుడ్ బి నో దట్ వాట్ ఈస్ డన్ దట్ పర్టికులర్ ట్యాగ్. యూ షుడ్ బి నో దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అండ్ దట్ ఈస్ ద వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి మీకు షార్ట్ క్వశ్చన్స్లో ఒకటి అడగొచ్చు, ఏంటంటే ఎక్స్ప్లెయిన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అని కూడా మిమ్మల్ని అడగొచ్చు. అవును సార్, షార్ట్ క్వశ్చన్స్లో ఎలిమెంట్స్ ఈజ్ ఏం తెలియజేస్తుంది మనకి? ఎలిమెంట్స్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్, కన్సిస్ట్స్ ఆఫ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అండ్ ఇంకోటి కూడా చెప్పుకున్నాం, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, ఇంకా కంటెంట్ అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మనం రాస్తాం. అట్రిబ్యూట్స్ అనేటువంటిది అట్రిబ్యూట్స్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. అది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలిమెంట్స్ అనేటువంటి దానిగా మనం చూస్తాం. అది మీకు షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఏమా. ఓకే ఓకే రైట్. సో దీనిలో ఇంకొకటి ఏంటి అని అంటే ఈ రోజున మనం చెప్పినది ఏంటంటే లిస్ట్, హెచ్టిఎంఎల్ లిస్ట్ అని అంటాం దీన్ని. హెచ్టిఎంఎల్ లిస్ట్ ఇది కంపల్సరీ డ్యామ్ షూర్గా అడిగేటువంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో. హెచ్టిఎంఎల్ లిస్ట్ ఎయిదర్ మీకు ఎలా అంటే షార్ట్ క్వశ్చన్స్లో అయినా ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి టూ టైప్ ఆఫ్ లిస్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. Please subscribe. ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది ఒకటి అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది ఒకటి. సో దీనిలో ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దానికి ట్యాగ్స్ ఏం యూజ్ చేస్తామని అంటే దీనిలో ఓఎల్ అనేటువంటి దాన్ని తీసుకుని ఇక్కడ ఆర్డర్ లిస్ట్, దిస్ ఇస్ ద ట్యాగ్. అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దానికి ఏమై ఉండొచ్చు? ఎస్, యుఎల్. ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ మనం ట్యాగ్స్ యూజ్ చేసేటప్పుడు ఏది కూడా మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదు, స్మాల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకని?
మనకి ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ అనేటువంటి వాటిలో లోయర్ కేసెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకని? క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదు. ఎందుకని? అంటే సార్ బుల్లెట్స్ కింద క్రియేట్ అవుతుంది సార్. అమ్మా ఎలాగా? లిస్ట్ అన్నది క్రియేట్ అవుతుంది సార్, అది ఆహా, నేను బుల్లెట్ అనేది పాయింట్స్ కింద. నేను అనేది అది కాదు. ఇక్కడ ట్యాగ్ అనేటువంటి వాటిలో కంటెంట్ అనేటువంటి దాన్ని లోయర్ కేసెస్లోనే మనం యూజ్ చేయాలి, అప్పర్ కేసెస్లో యూజ్ చేయకూడదు. వాట్ ఈస్ ద రీజన్? తెలియదు సార్. సో మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం, కేస్ సెన్సిటివ్ అనేటువంటిది ఉంటుందని అనుకున్నాం హెచ్టిఎంఎల్ ఓకే అనేటువంటి సార్. దానికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి హెచ్టిఎంఎల్ ఎక్స్ అనేటువంటి దాని వెర్షన్ ప్రకారంగా లోయర్ కేసెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకనంటే టు ది బెస్ట్ రీడ్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని బెస్ట్ రీడ్ అనేటువంటి దాన్ని చేయాలి అని అనుకున్నట్లయితే, సింపుల్ ఫాస్టెస్ట్ రీడింగ్ అనేటువంటిది జరగాలి అని అనుకున్నట్లయితే లోయర్ కేసెస్లో మాత్రమే యూజ్ చేయాలి కంటెంట్ అనేటువంటి దాన్ని విత్ ఇన్ ద ట్యాగ్లో. ఓకే సార్. ఓకేనా? ఇది నీకు రేపొద్దున ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతాడు ఎలాంటి. ఓకే సార్. Okay, so why we are not unable to write the upper cases within the tag అని చెప్పానని అడుగుతాడు. సో కాబట్టి ఎందుకని మనం యూజ్ చేయాలన్నామంటే ఫర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఎక్స్, సో ద ఫాస్టెస్ట్ రీడింగ్ పర్పస్ వీఆర్ యూజింగ్ దట్ లోయర్ కేసెస్. ఇఫ్ యూ వాంట్ టు యూజింగ్ ఎనీ అప్పర్ కేసెస్, ద హెచ్టిఎంఎల్ ఈజ్ ద కేస్ సెన్సిటివ్. సో దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్ హెచ్టిఎంఎల్ అప్పర్ కేసెస్, నో ప్రాబ్లం. సో దట్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఆల్సో యూ హ్యావ్ టు మెన్షన్ దట్ each and every same upper cases. You if you want to using from your HTML tag code written, so then it is acceptable. But here that could, as a good programmer, you have to use lower cases. Emma? ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది సార్. సో లోయర్ కేసెస్ అన్నమాట. సో ఇప్పుడు దీనిలో ఈ ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని ఎలా మనం ఎందుకు ఇలా యూజ్ చేస్తూ ఉంటామని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్డర్ లిస్ట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానిలో మనం అన్ఆర్డర్ లిస్ట్ అని అనుకున్నామని అనుకుంటే, ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఎస్ సార్. ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది అసలు ఇది దేనికోసం అంటే మనం చేసేటువంటిది పారాగ్రాఫ్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం కదా. బాడీలో ఒక పారాగ్రాఫ్ కంటెంట్ Yes, ఏదైనా sir. మనం యూజ్ చేయాలని అనుకున్నప్పుడు ఆ పారాగ్రాఫ్లో ఒక హెడ్డింగ్ వచ్చి దాని కింద సబ్ హెడ్డింగ్స్ వచ్చి అలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనేటువంటిది ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవును సార్. హెడ్డింగ్ ఫ్రూట్స్ అనేటువంటిది ఉంది. సో ఈ ఫ్రూట్స్ Yes, దగ్గర sir. మనం ఈ ఫ్రూట్స్ని ఇలా యాపిల్, లేకపోతే ఆరెంజ్ అండ్ బనానా, ఈ విధంగా మనకు ఫ్రూట్స్ ఉన్నాయని అనుకుంటే, సో ఇవి ఆర్డర్గా కాకుండా అన్ఆర్డర్గా మనం ఎక్స్ప్రెస్ చేయాలని అనుకున్నట్లయితే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇలా కొంతమంది ఇలాగా బుల్లెట్స్ పెడతారు ఇలా, అవునా కదా? ఇలా బుల్లెట్స్ పెడతారు. ఇలా బుల్లెట్స్ కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఈ విధంగా కొన్ని నంబర్స్ కూడా పెడతాం సార్. అమ్మా నంబర్స్ నంబర్స్ పెడితే అది అన్ఆర్డర్ లిస్ట్ అవ్వదు. నెంబర్స్ పెట్టామనుకో అది ఆర్డర్ లిస్ట్. సారీ, ఇది అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ కాదు. అదే సార్. నేను ఇది సెలెక్ట్ చేశానా? ఓకే. సో మనం నెంబర్స్ పెట్టినట్లయితే అప్పుడు అది మనకి ఆర్డర్ లిస్ట్ అవుతుంది. ఎలా మీకు దాన్ని ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని అనుకుంటే వర్డ్ డాక్యుమెంట్లో మనకి పెర్ఫెక్ట్గా అర్థమవుతుంది. వర్డ్ డాక్యుమెంట్లో మనం ఇందాక ఏదైతే ఎక్స్ప్రెస్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. Please subscribe. ఇలా ఉంది. సో ఇప్పుడు వీటికి ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది మనం చేయాలని అనుకున్నట్లయితే ఇక్కడ మనకి బుల్లెట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది చూడండి, ఇక్కడ 1 అని, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నటువంటి 1 అని. సో ఇలా మనకి ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది మనకి చూపిస్తూ ఉంది. ఇలా మనం ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి మనం ఏదైనా ఇందులో ఉన్నటువంటి ఆర్డర్ లిస్ట్ కింద మనం చేయాలని అనుకుంటే, సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలన్నిటిని కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆర్డర్ లిస్ట్.
ఇలా నెంబర్స్ కానీ ఇలా ఏబిసిడి ఉండి ఇలా ఉన్నాయనుకుంటే ఇది ఆర్డర్ లిస్ట్ కింద అవుతుంది. అలా కాకుండా అన్ఆర్డర్ లిస్ట్ అని అంటే సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇక చూడండి, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ని కూడా మనం యూజ్ చేసి మనం మనకి ఇష్టం వచ్చినటువంటి సింబల్ని మన ఫొటోస్ని కూడా సింబల్స్ కింద మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం సింబల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. సో అలాంటి వాటిని మనం ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కోడింగ్ హెచ్టిఎంఎల్ అనేటువంటి వాటి ద్వారా ఒక పారాగ్రాఫ్లో మనం ఎలాగా వాటిని ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని చేస్తామో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? ఓకే సార్. దీనికి ఇంకొక పేజ్ తీసుకుందాం. సో ఇంకొక పేజ్లో ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దానిలో ఒక ట్యాగ్ని యూజ్ చేద్దాం. కనిపిస్తుంది కదా, విజిబుల్ అవుతుంది కదమ్మా? రైట్. ఆర్డర్ లిస్ట్ అని పెట్టి ఈ ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాని కింద మనం ఆర్డర్ లిస్ట్లో ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం? లిస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం. ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ కింద వచ్చేటువంటి దాన్ని మనం లిస్ట్ అంటాం కదా ఎస్ సార్. అమ్మా. ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది. ఇలా ఉంటే ఇదేమో సబ్ హెడింగ్ అని అనుకుంటే ఇది లిస్ట్ అని అనుకుంటాం. లిస్ట్ ఆఫ్ ఆర్డరా, లిస్ట్ ఆఫ్ అన్ఆర్డరా అనేటువంటిది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలని అంటే లిస్ట్ కాబట్టి ఎల్ఐ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకే. సో ఆర్డర్ లిస్ట్లో మనకి ఇక్కడ పైన ఏదైతే ఇక్కడ మనం ఇక్కడ హెడ్డింగ్ రావాలని అనుకుంటున్నామో ఆ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఎల్ఐ అనేటువంటి దాని దగ్గర ఈ అన్నీ కూడా మనకి కావాలని అనుకుంటే ఎల్ఐ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం యూజ్ చేద్దాం? హెచ్టిఎంఎల్ అని యూజ్ చేసి సేమ్ ఎల్ఐ అనేటువంటి ట్యాగ్ని క్లోజ్ చేద్దాం. మళ్ళీ ఇంకొక ఎల్ఐ అనేటువంటి ట్యాగ్ని క్రియేట్ చేసి ఇక్కడ మనం ఏం యూజ్ చేద్దామంటే సిఎస్ఎస్, మళ్ళీ ఎల్ఐ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. మళ్ళీ దీనిలో ఇంకా ఏముంటాయి? జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్. సో దీనికి కూడా ఎల్ఐ అనేటువంటి దాన్ని ట్యాగ్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ లాస్ట్లో ఈ లిస్టులు 3 కావాలని అనుకుంటున్నాము. ఆ 3 లిస్టుల కింద మనం ఈ ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? సో ఇలా మనకి ఇది ఆర్డర్ లిస్ట్. ఇంకొకటి అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని మనం చేయాలని అనుకున్నట్లయితే దీనికి ఇది ఆర్డర్ లిస్ట్ కాబట్టి యూఎల్ అనేటువంటి ఒక ట్యాగ్ని మనం క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ ద స్టార్టింగ్ ట్యాగ్ యూఎల్. అండ్ అగైన్ అన్ఆర్డర్ లిస్ట్ అండర్లో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ లిస్ట్ దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ లిస్ట్. Okay, so here you have to mention that some of the same HTML. Yes, sir. Hello. So, yes, hello. Vimpistundamma? Yes, sir. Yes, sir. Okay. Yes, sir. Yes, HTML and close the list. Yes, sir. And again, you have to use that CSS. CSS, LI, Yes. And again, use JavaScript. that JavaScript. And again, close the tag list. And here, we have to close the unordered list. Okay. Yes, sir. So, and again, go to the file and save. And it is asking that desktop. This is a list. You have to give that list.html. Okay. Yes, sir. Enter. Enter and go to that List web page. yes list. Clear? This is the order list and this is the unordered list. Yes, sir. వచ్చిందా? కనిపిస్తుందా నీకు? ఇదిగో. Yes, sir. Yes, sir. దిస్ ఇస్ ద ఆర్డర్ లిస్ట్ అండ్ దిస్ ఇస్ ద అన్ఆర్డర్ లిస్ట్. మనం నువ్వు ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దానికి జస్ట్ అలా కోడ్ రాసి దాని గురించి చిన్న ఒక 2 లైన్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసి ఇలా నువ్వు కోడ్ మెన్షన్ చేస్తే ఇలా ఒక చిన్న కోడ్ ఈ విధంగా నువ్వు ఎగ్జాంపుల్ అని చెప్పి ఈ ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అని చెప్పి ఇలా కోడ్ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే అంతే, నీకు వెంటనే నీకు 10 మార్క్స్ నీకు వస్తాయి. Okay, sir. Yes, sir. ఓకేనా? సో ఇది Yes, sir. వన్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. దీనిలోనే ఇంకోటి డిస్క్రిప్షన్ లిస్ట్ అని కూడా ఉంటుంది.
ఆర్డర్ లిస్ట్, ఓకే సార్. అన్ఆర్డర్ లిస్ట్తో పాటు డిస్క్రిప్షన్ లిస్ట్. దీన్ని మనం డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఈ విధంగా డిఎల్ అని చెప్పి అని అంటాం అనమాట. ఓకే, ఓకే సో సార్. డిస్క్రిప్షన్ లిస్ట్లో మనం ఇక్కడ ఏదైతే మనం కావాలని అనుకుంటున్నామో డిస్క్రిప్షన్ టైటిల్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని డిటి, సో దీన్ని కూడా హెచ్టిఎంఎల్ అని చెప్పాను అనుకుందాం. సో దీన్ని కూడా డిటి. ఎస్ సో సార్. నెక్స్ట్ దీన్ని ఇంకా డీటెయిల్డ్గా మనం చెప్పాలని అనుకుంటే దీన్ని డిడి అనేటువంటి దాన్ని ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ ఏం చేద్దాం అని అంటే మార్కప్ లాంగ్వేజ్ అండ్ సంథింగ్ ఏదో ఒకటి మనం ఇక్కడ రాద్దాం. సో కోడ్ని యాడ్ చేసి డిడి అని చెప్పి క్లోజ్ చేసి ఇక్కడ మనం ఎండింగ్ చేద్దాం డిఎల్. ఓకే, నేను సేవ్ చేశాను. ఇంతకు ఆల్రెడీ మనం సేవ్ చేసాం కాబట్టి అదే ఫైల్లో మనం అక్కడ సేవ్ చేసి ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఓపెన్ చేయవసరంలా. డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఫైల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ అని కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ చూడు ఇదిగో ఇక్కడ ఏమీ లేకుండా మనకి డిస్క్రిప్షన్ అంతే. ఇది సబ్ హెడింగ్, ఇది ఓకే సార్. డిస్క్రిప్షన్. ఇలా మనకంటే బుల్లెట్స్ ఇలాంటి ఏమీ కూడా లేకుండా మనకి వెంటనే ఇదేమో టైటిల్ ఏంటి, ఇది ఇది డేటా టైటిల్ అని, టైటిల్స్. డిస్క్రిప్షన్ టైటిల్ అని, ఇది డిస్క్రిప్షన్ డేటా అని. ఓకే సార్. ఇప్పుడు ఎస్. కొన్ని చోట్ల పారాగ్రాఫ్ దగ్గర మనం చూడు ఏం చేస్తాం, పారాగ్రాఫ్ అనేటువంటిదిగా కాకుండా ఇలా మనం ఒక టైటిల్ అనేటువంటిది సబ్ హెడ్డింగ్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి మనం ఆ డేటా అనేటువంటిది ఇలా టైప్ అవ్వాలని ఒక పారాగ్రాఫ్ టైప్లో పెడతాం. సో అలా పారాగ్రాఫ్ ఎస్ టైప్లో సార్. మనం పెట్టాలని అనుకున్నా కూడా మనకి అలా వస్తుంది అనమాట. సో ఒకవేళ చూడు ఇక్కడ నేను ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి మార్కప్ లాంగ్వేజ్ అని కాకుండా ఇలా ఏదో నేను ఇలా ఒక పారాగ్రాఫ్లా పెట్టాను. ఇక్కడ నేను సేవ్ చేశాను. ఎస్ సార్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎస్. ఈ పేజ్ సెలెక్ట్ చేసి రీఫ్రెష్ కొట్టాను. చూడు ఇక్కడ పారాగ్రాఫ్లా వచ్చిందా, ఎస్ సార్. హెచ్టిఎంఎల్. ఎస్ ఇది ఇలా పారాగ్రాఫ్లా వస్తుంది అనమాట. బుల్లెట్స్ అలాంటివి ఏమి లేకుండా కంటిన్యూ మ్యాటర్ అని అర్థం అనమాట. ఇది పాయింట్స్ టైప్లో మనం ఇప్పుడు దీని కింద మనకి పాయింట్స్ రావాలని అనుకో, ఇది హెడ్డింగ్, ఇది పారాగ్రాఫ్, దీని కింద మనకు పాయింట్స్ రావాలని అనుకో. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ కోడ్ని మనం ఏం చేస్తామని అంటే దీని కింద మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇదేమో హెడ్డింగ్, ఇదేమో పారాగ్రాఫ్, దీనిలో ఈ పాయింట్స్ అనేటువంటి దానిగా అవుతుంది. చూడు ఒకసారి నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, ఎస్ సార్. ఇక్కడికి వెళ్ళి ఎస్ సార్. రీఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు చూడు వచ్చిందా, ఇదిగో సబ్ ఎస్ హెడ్డింగ్, సార్. ఇది పారాగ్రాఫ్, దీని అండర్లో ఉన్నటువంటి బుల్లెట్స్, దీని అండర్లో ఉన్నటువంటి ఇవి. ఎస్ సార్. అవునా, ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ సార్. ఈ ఫస్ట్ పాయింట్కి సబ్ పాయింట్స్ కావాలి, ఇలాగా ఈ ఫస్ట్ పాయింట్కి సబ్ పాయింట్స్ కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం మళ్ళీ దీన్ని తీసుకుని ఇక్కడ ఫస్ట్ పాయింట్కి సబ్ పాయింట్స్ కావాలని అనుకుంటే సో ఇవే పాయింట్స్ని మనం ఇక్కడ ఎలా తీసుకుంటాం. ఎస్ సార్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని లేకపోతే ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇవి సబ్ పాయింట్స్ కింద తీసుకుందాం. ఈ సబ్ పాయింట్స్ కింద తీసుకుని దేనికి సబ్ పాయింట్స్ పెట్టాలనుకుంటున్నాం, ఈ ఆర్డర్ లిస్ట్ అన్ని ఈ లిస్ట్కి హెచ్టిఎంఎల్ అనేటువంటి దానికి సబ్ పాయింట్స్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం. సో ఇక్కడ సబ్ పాయింట్స్ వచ్చేటట్టుగా ఇక్కడ మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని అన్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ రీఫ్రెష్ అన్నాను. ఇప్పుడు చూడు హెచ్టిఎంఎల్ అనేటువంటి దానికి సబ్ పాయింట్స్, మళ్ళీ సిఎస్ఎస్ అనేటువంటి దానికి సబ్ పాయింట్స్ కావాలని అనుకో. అర్థమవుతుందమ్మా అవును శిరీష, సార్. ఎస్ అర్థమవుతుంది సార్. కదా. ఎస్ సార్. ఆ, అదే. ఎస్ మళ్ళీ సార్. సేమ్ ఇక్కడ సిఎస్ఎస్ అనేటువంటి దానికి సబ్ పాయింట్స్ కావాలనుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఇక్కడ నేను పేస్ట్ చేశాను, మళ్ళీ సేవ్ అని అన్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఎస్ సార్. ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేశాను, ఇదిగో సిఎస్ఎస్కి సబ్ పాయింట్స్ వచ్చాయి. ఎస్ సార్. ఓకే, మళ్ళీ ఒకవేళ నేను ఇక్కడ ఉన్నటువంటి వాటిలో నాకు లాస్ట్లో ఈ సబ్ పాయింట్స్ అనేటువంటి నాకు ఏమొద్దు, ఇక్కడికి మాత్రమే నాకు కావాలని అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు లిస్ట్ ఎస్. అయిపోయింది, జావా స్క్రిప్ట్కి అయిపోయింది, దీనికి కూడా సబ్ పాయింట్స్ రావాలని అనుకుంటున్నాను. సో ఎస్ ఫైల్కి సార్. వెళ్ళి సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడికి ఓకే వెళ్ళాను. సార్. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను, అంతే. నాకు ఇక్కడ సబ్ పాయింట్స్ వచ్చినాయి, దానికి ఇంకేం లేవు. ఇప్పుడు చూడు సబ్ హెడింగ్, ఒక పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ అండర్లో ఒక టైప్స్ ఇవి ఉన్నాయి, దీనికి సబ్ పాయింట్స్ ఇవి, దీనికి సబ్ పాయింట్స్ ఇవి, దీనికి సబ్ పాయింట్స్ ఇవి. ఎస్ ఇలా సార్. అంటే బాడీలో మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇలాంటివి మనకి యూజ్ అవుతాయి అనమాట. కానీ వాడు మనకి అలాగా అది ఇవ్వకుండా బిట్లుగా ఇస్తాడనమాట. కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తేనే ఒక వెబ్ పేజ్.
కదా. అవును సార్. అవును నువ్వు సార్. నేను అంటే ఒక వెబ్ పేజ్ ప్రాజెక్ట్ టైప్లో మనం ఒక రియల్ టైమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని అనుకుంటే అది వేరే అయిపోతుంది. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద చెప్పుకుంటున్నాం. లేకపోతే ఇంకా నీకు మంచి ప్రాజెక్ట్స్ రియల్ టైం నువ్వు చెప్తే నమ్మవు. మా కాలేజీలో నేను ఈ సబ్జెక్ట్ క్లాస్ చెప్పిన తర్వాత కొన్ని స్కూల్స్కి వాళ్ళే వెబ్సైట్ డిజైనర్లుగా అయిపోయారు. ఓకే సార్. వాళ్ళు ఓన్గా అలా వెబ్సైట్ డిజైనర్గా పెట్టుకుంటే ఏముంది, ఒక స్టార్టప్ కంపెనీ నువ్వే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీకు మంచి లోన్స్ ఇస్తుంది. నువ్వు స్టార్టప్ కంపెనీ వెబ్ డిజైనింగ్ అని చెప్పి ఒక కంపెనీ నువ్వు పెట్టుకుని నువ్వు ఈ వెబ్సైట్స్ని నువ్వు డిజైన్ చేసి స్కూల్స్కి కాలేజెస్కి వీటిలన్నిటికి కూడా నువ్వు చేయొచ్చు అనమాట. ఇది అవును సార్. అవును సార్. స్టూడెంట్సే పార్ట్. Please subscribe.